ఆచి చికెన్ మసాలా. పొలిటికల్ పార్టీలకు ఎస్ఐఆర్ టెన్షన్ పట్టుకుంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పార్టీలను భయపెడుతోంది. బీహార్ ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పెద్ద దుమారమే రేపింది. ఎస్ఐఆర్ కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో పెద్ద పోరాటమే నడిచింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో ఆయా పార్టీలు ముందే అలర్ట్ అవుతున్నాయి. ఓట్ల తొలగింపు, చేర్పుల వ్యవహారం భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపించనుండడంతో జాగ్రత్త పడుతున్నాయి. ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకున్నాక సరిగ్గా స్పందిస్తే లాభం లేదని భావించి ఎప్పటి నుంచే ముందస్తు చర్యలకు రెడీ అయ్యాయి. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. हम लोग सब जमा होकर जो बंगाल में हुआ, जो दिल्ली में हुए, जो उत्तर प्रदेश में हुए, जो बिहार में हुए, वो तेलंगाना में नहीं होने देना बोले तो हम लोग सब इकट्ठा होकर खड़ा होकर एसआईआर के नाम पे जो लोग अपने ऊपर हमला करने के लिए, हुकूमत चलाने के लिए जो कोशिश कर रहे हैं, सीधा सीधा उन लोगों को कुछ नहीं मिल रहा है. यहां से टेढ़ी उंगली से निकालने के लिए कोशिश कर रहे हैं. टेढ़ी उंगली वाले कौन है, पहचानने का जिम्मेदारी आप लोगों का है, मेरा भी है, मंच पे जितने भी नेता लोग हैं सबका, कि उन लोगों का इरादा है भाई किसी हाल हैदराबाद शहर को आज हासिल करने का. तो हम लोग केरला में रोक दिए, हम लोग तमिलनाडु में रोक दिए, हम लोग तेलंगाना में रोक दिए, हम लोग कर्नाटक में रोक दिए, साउथ इंडिया में कहीं पर भी नहीं आने दिए. आंध्र प्रदेश में चंद्रबाबू नायडू जी के नाम पर मुकोटा डाल के आंध्र प्रदेश में वो लोग आगे, मगर तेलंगाना में कभी भी ऐसा नहीं होने देना है. రైట్, రాజకీయ పార్టీలకు సర్ టెన్షన్ పట్టుకుంది. ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి అనుభవాల నేపథ్యంలోనే ముందస్తుగానే రాజకీయ పార్టీలు అయితే అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. ఎస్ శివ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ అనేది రాజకీయ పార్టీలకు ఒక పెద్ద సవాల్గా మారింది. ఆ పార్టీల్లో కూడా కొంత టెన్షన్ వాతావరణం కనిపిస్తున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. అయితే బీహార్ ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పెద్ద దుమారమే రేపిందని చెప్పుకోవచ్చు. సర్ కు వ్యతిరేకంగా అటు పశ్చిమ బెంగాల్లో కూడా పెద్ద పోరాటమే కొనసాగింది. దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి తెలంగాణలోని ఆయా పార్టీలు ముందస్తుగానే అప్రమత్తమయ్యాయి. ఓట్ల తొలగింపు, చేర్పుల వ్యవహారం భవిష్యత్తు రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న క్రమంలో ఆ పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ఇప్పటి నుంచే ఎన్నికల సంఘం తమ డిమాండ్స్ ను గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి. ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకున్నాక అప్పుడు స్పందిస్తే ఫలితం ఉండదని భావించినటువంటి ఆయా పార్టీలు ఇప్పటి నుంచే ముందస్తు చర్యలకు కూడా దిగుతున్న సందర్భం కనిపిస్తా ఉంది. దీనికోసం ఈ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా వినియోగించుకునేందుకు కూడా ఈ పార్టీలు సిద్ధమయ్యాయి. అందులో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్ పరిధిలో ఉండేటువంటి బూత్ లెవెల్ ఏజెంట్లు, బిఎల్ఏలను కూడా నియమించుకునే వెసులుబాటును రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ కూడా కల్పించింది. దీని ద్వారా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓట్ల తొలగింపు, 2002 జాబితాలో ఉన్నటువంటి వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, వలస వెళ్లిన వారు చనిపోయారా, వారి వివరాలను పక్కాగా సరిచూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బిఎల్ఓలకు సరైన సమాచారం కూడా తద్వారా జాబితా రూపొందించే క్రమంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునే అవకాశం కూడా బిఎల్ఏ రూపంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం కల్పించింది. ఈ నేపథ్యంలో బిఎల్ఏలను నియమించే అటువంటి పనిలో కూడా రాజకీయ పార్టీలు పూర్తిగా నిమగ్నమైనటువంటి సందర్భం. ప్రధానంగా ఈ బాధ్యతలు అటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతో పై కూడా ఆయా పార్టీలు పెట్టాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే అత్యధిక నియోజకవర్గాల నుంచి కూడా పేర్లను ఎన్నికల సంఘం బిఎల్ఓల పేర్లను కూడా జిల్లా కలెక్టర్లకు అందించాయి. ఇంకా కూడా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి పేర్లను గుర్తించి వారికి ఎన్నికల సంఘానికి అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం చూసుకున్నాము ఈ ఓట్ల సవరణకు సంబంధించి ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో అటు పశ్చిమ బెంగాల్లో కూడా పెద్ద దుమారం రేగింది. దాదాపు లక్షలాది ఓట్లను కూడా అక్కడ తొలగించినటువంటి నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో మమతా టీఎంసీ పార్టీ ఓటమి చెందిందనేది మమతా బెనర్జీ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేసింది. అంతకు ముందు కూడా సరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా
పశ్చిమ బెంగాల్లో పోరాడినటువంటి పరిస్థితి. అయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అన్ని అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వారిని మాత్రమే ఓటర్లుగా ఉంచుకొని మిగతా వారిని ఓటర్ జాబితా నుంచి పేర్లను తొలగిస్తుంది అనేది అటు ప్రధాన ప్రతిపక్షాలు గట్టిగా ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇది పెద్ద చర్చకు దారితీసింది. పశ్చిమ బెంగాల్లో కూడా అదే పరిస్థితి ఉన్నటువంటి క్రమంలో దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలన్నీ కూడా అలర్ట్ అయిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూడా దేశంలో రాహుల్ గాంధీ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా కూడా ఆయన పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక మన తెలంగాణకు సంబంధించి రాష్ట్రంలో ఇట్లుండగా గ్రేటర్ పరిధిలో మాత్రం ఇది కొంత కాంగ్రెస్ కు అటు ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి. అంటే బిఎల్ఓల నియామకం కొంత కాంగ్రెస్ కు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పార్టీలకు కొంత సవాలుగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ సిటీ అనేది అతిపెద్ద సిటీ. ఎక్కడ కొత్తగా కాలనీలు పుట్టుకొస్తున్నాయి, ఇతర గేటెడ్ కమ్యూనిటీ హాల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు ఏ ప్రాంతంలో ఉంటారో కూడా గుర్తించలేని పరిస్థితి హైదరాబాద్ లో ఉంది కనుక అక్కడ కొంత ఇబ్బందికరంగా ఉంది. మరోపక్క అక్కడ బిఎల్ఓలు ఏజెంట్ గా పనిచేసేందుకు కూడా స్థానికులు ఎవరు కూడా ముందుకు రాని సందర్భం ఉంది. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా కూడా ఆయా కాలనీలో నివసించే వారి వివరాలపై పూర్తి స్థాయి పట్టు ఉండడం లేదని కూడా తెలుస్తుంది. ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీ హాళ్లు అటు కాలనీలు గత కొన్ని సంవత్సరాల్లోనే ఏర్పాటైనవి కనుక తమ ఓటు హక్కుపై అందులో నివసించే వారు బయటకు వచ్చి వారికి ఎక్కువగా కూడా చెప్పే పరిస్థితి ఉండదు కనుక వాళ్ళు నివసించే ప్రాంతానికి కూడా బిఎల్ఓలు వెళ్లి గుర్తించే పని ఉండదు. దీంతో వారిని గుర్తించడం కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తా ఉంది. అందుకనే దీనికి సంబంధించి నగరాల్లో కొత్తగా కాలనీలు ఏర్పడగా అత్యధికంగా శాతం కూడా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ కూడా హైదరాబాద్ కు వచ్చిన సందర్భాలు. దీంతో ఎక్కడి నుంచి వారు వచ్చారు, ఎక్కడ వారికి ఓటు హక్కు ఉందా అన్న విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి ఆధారాలు లేక కొంత ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా యాకేష్ నగరాల్లో నివసించే వాళ్ళు మనం తెలంగాణనే చూసుకుంటే హైదరాబాద్ లో చాలా మంది ఉంటారు, కానీ వారి ఓటు హక్కు వారి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కదా. ఈ తరహా ఓట్లు ఉన్నవారి పరిస్థితి ఏంటి? ఒకవేళ కొంతమందికి అయితే హైదరాబాద్ లోనూ ఓటు ఉంటుంది, గ్రామాల్లోనూ ఓటు ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం కదా. సరిలో ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఓటరు జాబితా సవరణ అనేది కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా ఉంది. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాన్ని మనం చూసుకుంటే హైదరాబాద్ లో అటు ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయిన వారు ఉన్నారు. ప్రస్తుతం వాళ్లకు ఆయా రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉన్నది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఓటు హక్కు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఓటర్ల సవరణ చేపట్టేది కూడా అందులో ముఖ్య భాగంగా తెలుస్తా ఉంది. ఎవరికైనా ఒక్కరికి మాత్రమే ఒకరి చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి అనేది సరు ఉద్దేశం. అందులో భాగంగానే వీరికి ఎక్కడెక్కడ 2 లేదా 3 అంతకు మించి ఓట్లు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఆ జాబితా నుంచి తొలగించి వారు ప్రస్తుతం ఎక్కడ నివాసం ఉంటున్నారు, లేదంటే ఆ గత ఎక్కడ ఓటు హక్కు ఉంటే అక్కడనే ఉంచుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాతకి వాళ్ళ వెసులుబాటును బట్టే ఓటు హక్కును ఇతర ప్రాంతాల్లో ఉంటే తొలగించడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే కొన్ని లక్షల మందికి కూడా మొన్న మనం ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా చూసుకున్నాము. గ్రామీణ ప్రాంతానికి పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్ నుంచి ఆ ఓటర్లు తరలి వెళ్లి తమ ప్రాంతాల్లో ఓటు హక్కు వేసుకుని మళ్ళీ హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమయ్యారు. వాళ్ళని చూసుకుంటే అక్కడ కూడా హైదరాబాద్ లో కూడా వారికి ఓటు హక్కు ఉన్నటువంటి పరిస్థితి. ఇట్లా 2-3 చోట్ల కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ కొంత ఎన్నికల సంఘానికి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఒక్కరికి మాత్రమే ఒక్క చోట ఓటు హక్కు ఉంటుంది. 3-4 చోట్ల ఉన్న వారిని అందరినీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఓటరు సవరణ జాబితాలో సంబంధించి దాన్ని తొలగించే అటువంటి అవకాశం ఉన్నది. వీరందరినీ అంటే ఇప్పుడు మనం ఈ రాష్ట్రాలకు సంబంధించి చూసుకుంటున్నాం, కానీ ఇతర దేశాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ స్థిరపడ్డ వారు ఉన్నారు. వారికి కూడా ఇక్కడ ఓటు హక్కు ఉన్నట్లు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. దీన్ని కూడా ఎన్నికల సంఘం గుర్తించినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఇక్కడ భారతదేశంలో ఉంటూ గత కొంతకాలంగా ఇక్కడే జీవనం పొందుతున్నటువంటి వారికి మాత్రమే ఓటు హక్కు ఇవ్వాలి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వారికి ఓటు హక్కు ఉంటే అక్కడే కేటాయిస్తారు, లేదంటే తమ ప్రాంతంలోనే ఉండే విధంగా కూడా ఈ ఓటర్ జాబితా అనేది తయారు చేస్తున్నారు. అందులో భాగంగా అయితే ఇది పార్టీలకు కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే అటు బీఆర్ఎస్ కు మంచి పట్టుంది కనుక ప్రధానంగా బీఆర్ఎస్ ఓటరు సవరణ జాబితాను పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకిస్తా ఉంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి
ఉందని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాకేష్. బూత్ లెవెల్ ఆఫీసర్ పరిధిలో బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకునే వెసులుబాటును రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్ కల్పించింది. దీని ద్వారా ఆ ప్రాంతంలో ఓట్ల తొలగింపు, 2002 జాబితాలో ఉన్నవారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, వలస వెళ్లిన వారు, చనిపోయిన వారి వివరాలను పక్కాగా సరిచూసుకోవచ్చు. ఇక బిఎల్ఓలకు సరైన సమాచారం అందించవచ్చు. తద్వారా జాబితా రూపొందించే టైంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకునే అవకాశం రాజకీయ పార్టీలకు ఉంది. దీంతో బిఎల్ఏలను నియమించే పనిలో రాజకీయ పార్టీల నేతలు నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఈ బాధ్యత ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలపై పడింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే అత్యధిక నియోజకవర్గాల నుంచి పేర్లను ఎన్నికల సంఘం కలెక్టర్లకు అందించాయి. ఇంకా కొన్ని నియోజకవర్గాలకు పేర్లను అందించాల్సి ఉన్నట్టు తెలిసింది. పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బిఎల్ఏల నియామకం కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పాటు ప్రధాన పార్టీలకు పెద్ద సవాల్గా మారింది. గేటెడ్ కమ్యూనిటీలు, హై క్లాస్ కాలనీలో ఏజెంట్లుగా పనిచేసేందుకు స్థానికులు ఎవరూ ముందుకు రావడం లేదు. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా వారికి ఆయా కాలనీలో నివసించే వారి వివరాలపై పూర్తిస్థాయి పట్టు ఉండడం లేదని సమాచారం. ఎక్కువగా గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు గత కొన్ని సంవత్సరాల్లోనే ఏర్పాటైనవే. అంతేకాకుండా తమ ఓటు హక్కుపై అందులో నివసించే వారు బయట వారికి ఎక్కువగా యాక్సెస్ ఇవ్వకపోవడం లాంటి కారణాలు కూడా పట్టణాల్లో బిఎల్ఏలు దొరకకపోవడానికి కారణాలుగా చెబుతున్నారు. పట్టణాలు, నగరాల్లో కొత్త కాలనీలు ఏర్పడ్డగా అత్యధిక శాతం విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారని భావిస్తున్నారు. అయితే వారు ఎక్కడి నుంచి వచ్చారు, అక్కడ వారికి ఓటు ఉందా లేదా, ఉన్న ఓటు వారిలో చనిపోయిన వారు ఎవరు, వారికి ఆధారాలు ఇస్తారా అనేది సమస్యగా మారింది. ఇలా పట్టణాలు, నగరాల్లో అనేక సమస్యలు ఉండడంతో ఎస్ఐఆర్ అనేది రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘానికి సైతం సవాల్గా మారిందని అంటున్నారు. ఇంకా 29 స్థానాల్లో బిఎల్ఏల జాబితా ఇవ్వలేదని ఇటీవల జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా వెల్లడించారు. ఇందులో మాజీ మంత్రుల నియోజకవర్గాలు ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని నేతృత్వంలో నగరానికి చెందిన ముఖ్య నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేసి బిఎల్ఏల జాబితాను రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.